కూడా అంటే అసలు ఓబీసీలకి వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలకు రిజర్వేషన్లు లేకపోవడానికి కారణం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అప్పుడే గనుక జనాభా లెక్కల సేకరణ గనుక ఉమ్, ఓబీసీలు ఎంతమంది, మహిళలు ఎంతమంది, ఈ దేశంలో అందరికీ ముస్లింలకేమో ముస్లిం ప్రాతిపదికన జనాభా లెక్కలు వచ్చేస్తున్నాయి. అవును ఎస్సీ ఎస్టీలకేమో వాళ్ళకు 341, 42 ఆర్టికల్ ప్రకారము రిజర్వేషన్లు జనాభా పెరుగుదలను బట్టి ఇవ్వాలని ఉంది కాబట్టి అవును. వాళ్ళకి చేస్తున్నారు. ఇక మిగిలిందల్లా బలిపశువులు బీసీలే. ఈ ఓకే. బీసీలను బలిపశువులు చేసిందే కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళ 51, 61, 71, 81, 91 ప్రతి 10 సంవత్సరాలకు సెన్సస్ డేటా తీయాలి. 2011 ఎప్పటి వరకు 60 సంవత్సరాలు తన అధికారంలో ఉంది. ఉమ్, బీజేపీ 10 ఇయర్స్, ఇప్పుడు మొన్నగాక నిన్నగాక 10 సంవత్సరాలు వచ్చింది. అంతే. అంతకుముందు జనతాదళ 2 సంవత్సరాలు, జనతా పార్టీ 2 సంవత్సరాలు. వాజ్పేయి అసలు 5 మొత్తం సంవత్సరాలు. మిగిలిందంతా వాజ్పేయి ఒక 5 సంవత్సరాలు. అంతే. కాబట్టి మిగిలినదంతా కూడా దాదాపు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉమ్. మరి జనాభా లెక్కలు ఎందుకు తీయలేదు? ఎవరు వద్దన్నారు? ఇయ్యమనే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆరోపణ చేసింది కులగణనకు మోడీ వ్యతిరేకం, బీజేపీ వ్యతిరేకం. వ్యతిరేకమని. అసలు వ్యతిరేకించింది వీళ్ళే. ఉమ్, ఇంకోటి ఏంటంటే మతపరంగా ఇప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తుంటే ఉమ్, మోడీ వ్యతిరేకిస్తున్నాడు, మతపరమైన రిజర్వేషన్లు అక్కర్లేదని చెప్తుంది. అసలు మతపరమైన రిజర్వేషన్లు అవసరం లేదని 1900 రాజ్యాంగ సభలోనే కాంగ్రెస్ పార్టీ తీసేసింది. అవును మొదట మళ్ళీ తీసేసిందే వాళ్ళు. వాళ్ళే ప్లేట్ ఇప్పుడు తీరేస్తారు. మళ్ళీ ఏంటంటే మోడీ సర్కారు మతపరంగా రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పి వ్యతిరేకిస్తుంది అని మళ్ళీ దీని మీద నెట్టివేస్తున్నారు. ఓకే. ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి 4% ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పాలసీ కాదు, నేషనల్ లెవెల్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. అవును రాజశేఖర రెడ్డికి ఏంటంటే అభిమానం ఉండి ముస్లిం మైనార్టీల మీద ఈ రాష్ట్రంలో ఒక 4% ఓబీసీల నుంచి ఇవ్వాలని అంటే అది 50%లో 4% కట్ చేసి కట్ చేసి ఈ 4% ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు అంటే ఈ 4% వల్ల ఓబీసీలో 4% తగ్గిపోయింది. తగ్గిపోయింది. కర్ణాటకలో కూడా ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లలోనే ముస్లింలు అందరూ ఎంతమంది ఉన్నారో అంతమందికి రిజర్వేషన్ హోదా. ఇవ్వాలని ఓబీసీ హోదాను ప్రకటించడానికి అక్కడ జీవో జారీ చేశారు. దానివల్ల కూడా ఓబీసీ నష్టపోయినట్టు లెక్క. నష్టం పెంచాలి కదా. వాళ్ళు ఏంటంటే అబౌవ్ 50% వాళ్ళకి అదనంగా ప్రొవైడ్ చేస్తే ఓబీసీలకు నష్టం నష్టం జరగదు. కానీ విత్ ఇన్ దాంట్లోనే ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చినా బలిపశువులు ఏంటంటే ఓబీసీలే ఉన్నదే 27%. 27%లోకి వెళ్ళి 4% పోతే లోకల్ బాడీ ఎన్నికలలో 22%కి తగ్గిపోయింది ఓబీసీలది. ఇది ఇంకో రకంగా వక్రీకరిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నేషనల్ పాలసీ కూడా కాదు. ఏది జాతీయ కాంగ్రెసు అన్ని రాష్ట్రాల్లో తన అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినట్టుగానే ఇవ్వమని ఏం చెప్పలే. అది ఎక్కడో అక్కడక్కడ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు చేసింది తప్ప జాతీయ పార్టీ ముస్లింలకు ఏమి అనుకూలం ఏం చేయలే. అంటే ముస్లింల కోసం అప్పుడు బీసీలను బలపశువు చేసినట్టే లెక్క. దాంట్లోనే కల్పిస్తున్నారు. 4% ఎవరికి వచ్చినా కల్పించే, వికలాంగులకు వచ్చినా బీసీల రిజర్వేషన్లు తగ్గించాల్సిందే. అవును. ఇంకెవరికి ఆర్ఫనేజ్ వచ్చినా ఆర్ఫనేజ్ సైనిక చేసి వచ్చినా స్పోర్ట్స్ కోటా వచ్చినా అన్ని ఇళ్ళ నుంచి తీసేయాల్సిందే. ఓకే. ఇక వేరే దాంట్లో ఎస్సీ ఎస్టీలకు ముట్టుకోవడానికి వీల్లేదు. లేదు. ఇక మిగిలిన ఎవరు బీసీలే బలిపశు. 52% ఉన్న వాళ్ళకు ఆల్రెడీ ఇచ్చేదే 27%. 27%. ఆ 27%లో మళ్ళీ 50% దాటొద్దని కోర్టు తీర్పిచ్చింది కదా. అవును. ఇక దాటొద్దు అని అంటే ఉన్నది ఎంత 27% తగ్గించింది. మళ్ళీ 27%లో కొత్త వాళ్ళని చేరుస్తూ పోతా ఉంటే అది తగ్గి అది తీసి మొత్తం ఏంటంటే ఇంత కావటానికి ఆస్కారం.